హాయ్ అండి, వెల్కమ్ టు రాజశ్రీ టైలర్. ఈరోజు వీడియోలో మనం ఒకేసారి ఎక్కువగా బ్లౌజులు కట్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అవేంటో ఈ వీడియోలో చెప్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. టైలర్స్ అందరికీ కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. మనం 4-5 బ్లౌజులు ఎక్కువగా ఒకే మెజర్మెంట్ ప్రకారం ఉన్నాయి అని అంటే మనం ఒకేసారి అయితే కటింగ్ చేసేసుకుంటాము. ఎందుకంటే మళ్ళీ ఒకసారి ఒక బ్లౌజ్ కట్ చేసి తర్వాత మళ్ళీ ఒక బ్లౌజ్ కట్ చేసి అట్లా లేట్ అవుతుంది కదా. అలా కాకుండా మనకి ఒకే మెజర్మెంట్ బ్లౌజులు వచ్చినప్పుడు మనం ఒకేసారి అనేది కట్ చేసుకుంటూ ఉంటాం. అలా కట్ చేసేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అవి ఇలా హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మనం ఫస్ట్ ఒకటి మార్కింగ్ వేసుకొని నీట్గా ఇలా ఫస్ట్ అయితే కట్ చేసుకోవాలి. మనం ఫస్ట్ది వచ్చేసి ఆది బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం నీట్గా కట్ చేసుకుంటూ ఉంటాం. మళ్ళీ ఇంకొక బ్లౌజు మళ్ళీ రెండోది కూడా ఇలా కట్ చేసేటప్పుడు ఒకదానిపైన ఒకటి వేస్తూ ఉంటాము. అలా కాకుండా హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా దానికి సపరేట్గా కట్ చేసుకోండి. ఎందుకు అనంటే కొన్ని బ్లౌజులకు వచ్చేసి పైపింగ్ వేస్తూ ఉంటాం, కొన్ని బ్లౌజులకు వచ్చేసి హెమ్మింగ్ చేయాల్సి వచ్చింది. అలాంటప్పుడు కింద పట్టీ కోసం మనం మర్చిపోయి మడత కోసం పట్టీ పెట్టాలి కదా. అలా పెట్టకుండా మనం పైపింగ్ వేసే బ్లౌజ్ లాగే ఇంకోటి కూడా కట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అలాగా మనం హ్యాండ్స్ వచ్చేసి దానికి సపరేట్గా కట్ చేసుకోండి. బాడీ మొత్తం కూడా మనం ఫ్రంట్ బ్యాక్ నీట్గా కట్ చేసుకున్నా కూడా ఇలా హ్యాండ్స్ అనేవి మీరు ఎన్ని బ్లౌజులు కట్ చేసినా హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా సపరేట్గా కట్ చేసుకోండి. సపరేట్గా కట్ చేసుకోవటం వల్ల మనం పైపింగ్ వేసే బ్లౌజులకేమో సేమ్ ఎంత కావాలో పొడవు అంతే పెట్టేసుకుంటాము. మళ్ళీ కొన్ని బ్లౌజులకి హెమ్మింగ్ చేయాల్సి వచ్చింది కదా చేతులకి. అలాంటప్పుడు కొంచెం చేతుల పొడవు అనేది పెట్టుకోవాలి. అట్లా ఒకదానిపైన ఒకటి కట్ చేసేటప్పుడు అదనేది మర్చిపోతూ ఉంటాము. ఇలా సపరేట్గా అయితే కట్ చేసుకోండి హ్యాండ్స్. అలాగే మళ్ళీ బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు నెక్కులన్నీ ఒకే విధంగా ఉంటే పర్వాలా, నెక్ అనేది రౌండ్గా కట్ చేసేసుకోండి. కొన్ని బ్లౌజులు వచ్చేసి పలక మేడ, కొన్ని నెక్కులు అనేది మార్చి ఉంటాయి కదా, మార్పుగా పెట్టమన్నారు అని అంటే మాత్రం నెక్ వచ్చేసి సపరేట్గా కట్ చేసుకోండి. షోల్డరు, చంక రౌండు అది మొత్తం మార్కింగ్ వేసుకొని నెక్ వచ్చేసి సపరేట్గా కట్ చేసుకోండి. అలాగే అన్నీ ఒకే నెక్ అయితే ఇలా ముందుగా ఒక పీస్ అయితే కట్ చేసుకొని ఇక మిగిలినవన్నీ మీరు ఎన్నైతే కట్ చేయగలరో అన్నీ అయితే వేసుకొని కట్ చేసుకోండి. అయితే కట్ చేసేటప్పుడు ఇలా నీట్గా నెక్ వెడల్పు కల్లి మనం ఫుల్ షోల్డరు నెక్ వెడల్పు ఉంటుంది కదా, బ్లౌజ్ షోల్డర్కి నెక్ వెడల్పుకి ఆ నెక్ వెడల్పు అనేది అస్సలు ఎంత కూడా మార్పు రాకుండా సమానంగా ఉండేటట్టు చూసుకోండి. అన్ని ఫోల్డింగ్స్ కూడా ఇప్పుడు మనం 4 బ్లౌజులు వేసాము అని అంటే పై వైపుదే మనకి కనిపిస్తూ ఉంటుంది. మనం కిందది కట్ చేసేటప్పుడు అలా జరిగిపోతూ ఉండిద్ది. అట్లా జరిగిపోయినప్పుడు ఒక బ్లౌజ్కి వచ్చేసేమో నెక్ వెడల్పుగా ఉంటుంది, ఒక బ్లౌజ్కి వచ్చేసేమో కొంచెం నెక్ వెడల్పు తక్కువ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇట్లా నెక్ వెడల్పు అనేది కరెక్ట్గా కట్ చేసుకోండి. మనకి చంక రౌండ్ వైపు సైడ్ జాయింట్ల వైపు అయినా మనం కుట్టుల్లో ఒక కుట్టు ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. కానీ ఇట్లా నెక్ వెడల్పు వైపు మాత్రం ఒకటి కనుక తక్కువ వచ్చిందంటే నెక్ వెడల్పు సరిపోక బ్లౌజ్ అనేది పైకి పీక్కొస్తూ ఉంటుంది. ఒకటి వచ్చేసేమో నెక్ వెడల్పు ఎక్కువయ్యి భుజం అయితే జారిపోతూ ఉంటుంది. అంటే వాళ్ళు డైలీ వేసుకునే దానికన్నా కూడా కొంచెం ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. అలా ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఒక సింగిల్ ఒక పీస్ అనేది కట్ చేసుకొని దీనిపైన కింద పెట్టే ఫోల్డింగ్స్ అన్నీ కూడా నెక్ వెడల్పు వైపు సమానంగా ఉండేటట్టు చూసుకొని ఒక పిన్ను పెట్టుకొని కట్ చేసుకోండి. అప్పుడు మనకి అన్నీ కూడా సమానంగా వస్తాయి నెక్ వెడల్పులు. అప్పుడు మనం ఒకే మెజర్మెంట్లో కట్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు నేనైతే 3 బ్లౌజులు వేసాను, 3 బ్లౌజులు వేసి కట్ చేశాను. అలాగే మనకి ఫ్రంట్ పార్ట్ వైపు కూడా మనం కట్ చూసుకోవాల్సింది మన షోల్డర్ వైపు క్లాత్ అనేది సమానంగా ఉండాలి. అంటే షోల్డర్ వైపు క్లాత్ తక్కువగా ఉందా, ముందు నెక్ వైపు ఇక సైడ్ జాయింట్ల వైపు అయినా కింద వైపు అయినా ఫ్రంట్ పార్ట్లో జాయింట్లు వేయచ్చు, కానీ ఇటు నెక్ వెడల్పు వైపు అలాగే షోల్డర్ వైపు అన్నమాట. అటు రెండు వైపులా కూడా జాయింట్లు ఏమీ పడకుండా అడుగున క్లాత్ అన్ని ఫోల్డింగ్స్కి క్లాత్ సరిపడా ఉందా లేదా అని చూసుకొని
మనం కట్ చేసుకోవాలి. మనం సైడ్ జాయింట్ల వైపు అయితే మనం జాయింట్లు వేయచ్చు. ఇట్లా మనం కట్ చేసిన తర్వాత తెలిసిద్ది కదా అన్ని ఫోల్డింగ్స్కి క్లాత్ సరిగ్గా ఉందా లేదా అని. అంటే కొన్ని ముక్కలు అనేవి తక్కువ వస్తూ ఉంటాయి, అన్నీ సమానంగా ఉండవు కదా. కొన్ని మీటర్ ముక్కలు ఇస్తారు, కొన్ని 80 పాయింట్ల ముక్కలు ఇస్తారు, కొన్ని ఏమో పెట్టుబడి ముక్కలు ఇస్తారు. అట్లా అవన్నీ మనం సమానంగా ఉంటే సమానంగానే వచ్చింది. కానీ కొన్ని ఎక్కువ తక్కువ క్లాత్ అనేది ఉంటే మనకి సమానంగా రాదనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం బ్లౌజులు కట్ చేసేటప్పుడు అవంతా కూడా మనం ఆలోచించి కట్ చేసుకోవాలి. క్లాత్ సరిపడా ఉందా, ఎక్కడైనా జాయింట్లు పడుతుందా, ఒక పైన ఫోల్డింగ్కే సరిపోయిందా, కింద ఫోల్డింగ్కి ఉందా లేదా అని మనం గమనించుకొని బ్లౌజులు అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసేటప్పుడు కూడా మార్కింగ్ వేయకుండా, మార్కింగ్ వేసి కట్ చేసినా కూడా మనకి నెక్కులు అనేది తేడా వస్తుంది. మార్కింగ్ వేయకుండా క్లాత్ అలాగే దానిపైనే ఉంచేసి మనం ఫస్ట్ కటింగ్ కోసం పెట్టిన క్లాత్ని ఒకటి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది పెట్టుకొని కదలకుండా పిన్ను పెట్టేసుకోండి. కొత్తగా కట్ చేసేవాళ్ళైతే, అలవాటు ఉన్నోళ్ళైతే ఈజీగానే కట్ చేసుకోవచ్చు. మీరు ఇలా పండగల టైంలో ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు ఇలా కనుక కట్ చేసుకుంటే మనకి నెక్ వెడల్పు అనేవి అన్నీ కూడా సమానంగా వస్తాయి. అప్పుడు బ్లౌజులు ఏ రిమార్కు లేకుండా కంప్లైంట్లు ఏమీ రాకుండా ఉంటాయి. కానీ ఒక్కొక్కరు కట్ చేసేటప్పుడు ఇవి గమనించకపోతే బ్లౌజులు పొడవు తగ్గొచ్చు, నెక్ వెడల్పు తగ్గొచ్చు, పెరగచ్చు కూడా. అలా కాకుండా హ్యాండ్స్ కట్ చేసేటప్పుడైనా, బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు, ఫ్రంట్ కట్ చేసేటప్పుడు ఈ 3 విషయాలు కనుక మీరు గుర్తుపెట్టుకొని కట్ చేసుకోండి. ఎక్కువ బ్లౌజులు కట్ చేయొచ్చు, అలా ఎన్నైనా కట్ చేయొచ్చు అనమాట. ఇవి ఒక్కటి గమనించుకోవాలి బ్లౌజులు కట్ చేసేటప్పుడు. అలాగే ఈ పండగలప్పుడు మనం ఎక్కువ బ్లౌజులు కుట్టాల్సి వచ్చిద్ది. అలాంటప్పుడు మనకి ముందు రోజు నైటే కటింగ్ అనేది పూర్తి చేసుకుంటే ఇక ఉదయం పని అయిపోగానే, మనకి ఇంట్లో పని అయిపోగానే ఇక మిషన్ ఎక్కాము అని అంటే మళ్ళీ సాయంత్రం 5 అట్లా అప్పటిదాకా కుట్టేసుకోవచ్చు మనం కట్ చేసుకున్న బ్లౌజులన్నీ కూడా. అలా ముందుగా కట్ చేసి పెట్టుకోవటం వల్ల ఎక్కువ బ్లౌజులు అయితే మనం కుట్టచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.